యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలా. మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇలాగ అనేది వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే మీకు ఈడ మీ యూ అని కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. నొక్కిన వెంటనే మనకు ఇక్కడేమొస్తుంది, స్విచ్ అకౌంట్, గూగుల్ అకౌంట్, టర్న్ ఆన్ యువర్ ఏంటి అని వస్తుంది. మనం ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్విచ్ అకౌంట్కి క్లిక్ చేయండి. స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు అకౌంట్స్ అనేది, మన ఛానల్ అకౌంట్స్ అనేవి ఇలాగ వస్తాయి అన్నమాట. అక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. చెకింగ్ ఇన్ ఆఫ్ అని వస్తుంది అన్నమాట. ఇదే మనం ఏమైనా పిన్ పెట్టుకుంటే పిన్ కొట్టండి అనమాట మీరు, లేదంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే నచ్చితే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయగలిగితేనే నాకు మరిన్ని వీడియోస్ కోసం ట్రై చేస్తాను అనమాట. మీరు కామెంట్ చేయలేకపోతే నేనే ఇంకా కొంచెం వీడియోస్ ఆపేద్దామని అనుకుంటున్నాను. అలాగే మీరు కామెంట్ చేయండి. తర్వాత వచ్చింది కదా ఈమెయిల్ ఆర్ ఫోన్, ఫర్గెట్ ఈమెయిల్, క్రియేట్ అకౌంట్. మనం పర్సనల్ అకౌంట్ కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ వర్క్ ఆన్ మై బిజినెస్ అనమాట. ఫర్ మై పర్సనల్ యూజ్ అనమాట. యూజ్ నొక్కిన తర్వాత మనకు ఇట్లాగ వస్తుందన్నమాట. తర్వాత ఫస్ట్ నేమ్ అంటే మీరు యూట్యూబ్ ఛానల్కి ఏం పెట్టాలనుకుంటున్నారో అది నేనేం పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఓల్గా గురించి, ఓల్గస్ అంటే షార్ట్స్ గురించి ఇంకో ఏం పెడతాను, దినేష్ అని నొక్కినావా, తెలుగు యూట్యూబర్ అని సెర్చ్ చేశా. అంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. నాకు నచ్చినట్టు ఇట్లా చేశాను అనమాట. నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కగానే మీకు ఇలాగనే వస్తుంది అనమాట. ఇలాగ వచ్చిన తర్వాత మంత్ అంటే అన్నీ ఇచ్చేయాలంటే మంత్, జూన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ నేను ఇక్కడ స్కిప్ చేస్తాను అనమాట. ఇయర్ అన్నీ ఇచ్చేయాలన్నమాట. ఇయర్ 2007 అనమాట. జెండర్ మెయిల్ అనమాట. నెక్స్ట్ నొక్కింది. నెక్స్ట్ నొక్కేసిన వెంటనే నెక్స్ట్ అయిపోయిన వెంటనే మనకు వేరే విధంగా వస్తుంది అనమాట. దాంట్లో మనం ఎలా చేయాలని, ఇప్పుడు మనకు వాళ్ళు ఇస్తారు, అంటే వాళ్ళే మెయిల్ ఇస్తారు. మనం క్రియేట్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని పెట్టుకోవాలి. ప్లస్ నేనేం పెట్టుకుంటున్నాను, పులకంటి దినేష్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ కూడా వేసిన నాకు రాంగ్ చూపిస్తుంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇంకో చేస్తా, దినేష్ టెంపరేచర్ అనమాట. ఇంకో ఈమెయిల్ అడ్రస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆడ నేను మళ్ళీ కొడుతున్నాను అనమాట. గ్యాప్ రాకుండా చేయాలి మీరు. గ్యాప్ రాకుండా నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కేసిన వెంటనే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఏడో కొంచెం రాంగ్ వస్తుంది. రాంగ్ కొంచెం మనం ఇప్పుడు జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే పులకంటి దినేష్ 988 క్లిక్ చేసుకుంటున్నాను. జీమెయిల్ని క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అడగకుండా మనం పాస్వర్డ్ అని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ పెట్టుకొని మనం నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. పాస్వర్డ్ అని పెట్టుకొని మనం నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. పాస్వర్డ్ పెట్టుకోవాలి సార్. అయిపోయిన తర్వాత పాస్వర్డ్ పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఏంటంటే మన పేరైనా పెట్టుకోవచ్చు. అనమాట. పాస్వర్డ్ మనం అంటే క్రియేట్ అయిపోతుంది అనమాట. పాస్వర్డ్ ఇన్ని తర్వాత ఎస్ఐఎం క్లిక్ చేయాలన్నమాట. తర్వాత నా ఈమెయిల్ అయితే వచ్చింది. నెక్స్ట్ కొట్టాలా. నెక్స్ట్ కొట్టేసిన వెంటనే మనకు కింద అగ్రీ చేసిన వెంటనే మనకు కొంచెం ప్రాసెస్ అని జరుగుతుంది అనమాట. ప్రాసెస్ అయిపోయిన వెంటనే మనకు వేరే విధంగా అయితే వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ప్రాసెస్ జరుగుతుంది. అందువల్ల మీరు నా ఛానల్ చూస్తుంది ఫస్ట్ టైం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ సర్వీస్ అని అడుగుతుంది అనమాట. చేసిన వెంటనే మనకు ఏ ఇబ్బంది లేకుండా మనకు అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. అకౌంట్ క్రియేట్ అవ్వగానే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. అకౌంట్ చూసారు కదా, మనకు ఛానల్ అనేది వచ్చేసింది. మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇలాగ మనకు ఛానల్ అనేది ఇంకో ఛానల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనం ఇంకొక ఆధార్ అకౌంట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.